అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసు నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రోడ్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వారి సోదరుడైన లక్ష్మీపతి రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగినది. లక్ష్మీపతి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన గురించి, గ్రామాలలో నెలకొన్న నీటి సమస్య గురించి ప్రజా దర్బార్లో ప్రజల యొక్క సమస్యలను అర్జీల ద్వారా స్వీకరించి రెవెన్యూ అధికారులకు, సచివాలయం సిబ్బందికి, పోలీస్ శాఖకు ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో ముందు ఇలాంటి ప్రజా దర్బార్లు ఎన్నో జరుగుతాయని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది. ముందుండి మీకు అందరికీ ఎంత సమపాలనలో ఎంత కావాలో అవి అందుబాటు అయ్యేటట్టు చేస్తారు. ఇంకా మన అనిమల్ హస్బెండరీ వాళ్ళు ఇంతకుముందు వివరించారు. మనకి మన మండలానికి ఒక 50 గోశాలలు వచ్చే దానికి అదనంగా ఒక 100 దాకా ఉన్నాయి. మొత్తం తాలూకా లెవెల్లో ఇంకా ఒక 400 ప్రపోజ్ పెట్టాము. మినిమం దాంట్లో ఒక అర్థం వచ్చినా ఒక 200 మనం ప్రజలకు ఇచ్చేదానికి ఉన్నాము. అలాగే ఈ సమయభావంలో రంజాన్ కారాలు ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు ఇప్పుడు పెద్దలందరూ మనకు వివరించారు. 100 రోజులు మన రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో ఎలా అభివృద్ధి చేసుకున్నామో అవన్నీ మీకు చక్కగా వివరించారు. అందులో లోటుపాట్లు కొన్ని ఉన్నాయి, దాంట్లో కొన్ని లోటుపాట్లు కూడా సరిచేసుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా మన ఈ 100 రోజుల ప్రోగ్రాంలో మనము ఎంత మటుకు చేయగలమో అంత మటుకు చేశాము. దానికి మించి ఇంకా మనకు రాబోయే కాలంలో చక్కగా చేసుకునేదానికి మనము అందరం కలిసి కృషి చేయాలి. ముఖ్యంగా మన చిన్నమండెం మండలంలో మనము రైతులు అంతా ఎక్కువ వర్షాభావ ఆధారిత పడి ఉన్నారు. ఈ తూరి వర్షాలు కూడా చాలా తక్కువ అవడంతో ముఖ్యంగా మనకు డ్రింకింగ్ వాటర్ చాలా కష్టంగా ఉంది. దానికి కూడా మన అధికారులతో మనం చర్చిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు నీటి అందజేయడం కోసం మనం ట్యాంకర్లతో కూడా నీళ్లు సప్లై చేస్తున్నాము. అది ఏ పల్లెల్లోనే మీరు సరిగ్గా మనకు నీళ్లు అందలేదంటే మన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకా రెండవది ఏంటంటే రోడ్స్ అండ్ డ్రైన్స్. చాలా పల్లెల్లో ఇంతవరకు ఇంకా డ్రైన్స్ అనేది చక్కగా లేవు. ముఖ్యంగా ఇప్పుడు NRGSలో మనకు ఒక సుమారు 10 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్ అంటే సిమెంట్ రోడ్లు వేసేదానికి ప్రభుత్వం మంజూరు చేసింది. అవి చిన్నగా మనం విడతల వారీగా పల్లెల్లో ప్రతి మన ప్రభుత్వం చాలా ముందు ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా మన మండలంలో మనం ముఖ్యంగా చెప్పాల్సింది వచ్చి రెవెన్యూ సమస్యలు. ఈ గత 5 ఏళ్లలో మనకు మండలంలో కానీ, తాలూకాలో కానీ, జిల్లాలో కానీ చాలా మటుకు రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. అది రెవెన్యూ అధికారుల దృష్టికి రోజు వస్తూనే ఉన్నాయి. ఇంక నుంచి మనము రాబోయే ఒక వారం 10 రోజుల్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. కాబట్టి మన ప్రజలందరూ మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది రెవెన్యూ ఇష్యూస్తోనే చాలా మంది వచ్చారు. ఆ రెవెన్యూ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేదానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కృషి చేస్తారు. మీరు ఆదాయపడవద్దండి. మీ భూములు కానీ వేరే వాళ్ళు కాజేసినా కానీ, మీ భూముల్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అలాంటి పక్షంలో మీకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఇంకా మనకు